నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పూర్మవిల్లా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ పరిధిలోని మాస్ కమిటీ అధ్యక్షులు షేక్ అల్లా బకస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారి చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పూర్మవిల్లా పట్టణానికి చెందిన దాదాపు 500 మంది నిరుపేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కందిపప్పు, నూనె వంటి 16 రకాల వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం గోవిందరెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ అవతరించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ముస్లింలు నియమ నిష్ఠతో కఠిన ఉపవాస దీక్షలు చేస్తారని, అటువంటి పవిత్ర మాసంలో పేద ముస్లింలకు తోఫా అందించడం ద్వారా వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సి పాషా, ఇన్ఛార్జ్ మాస్ కమిటీ సెక్రటరీ షఫీ, మనట్టి అధ్యక్షులు కరీముల్లా, ఇంతియాజ్, బావాజీ, షరీఫ్, ముత్తజా, చపాతి, నారాయణ రెడ్డి, మౌలాలి, సాయి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. मास कमेटी के प्रेसिडेंट अल्लाह बख्श ने ये अभी नहीं 5-6 साल से दे रहे हैं. उनका तकलीफ बहुत है इसमें, इसलिए हम लोग सभी उनके घर बच्चों को आबादी आना करके बोल के लिए आप दुआ करो. इतने दूर हमें आई सो सारू देख के आप वो फैमिली अच्छे रहना, उनका हेल्थ अच्छा रहना, उनको हर बात से उनके बच्चे, उनके औलाद सब अच्छे रहना, दुआ करो. इसके सिवा तुम्हारे पास कुछ भी नहीं मांगते हम. इंशाल्लाह मांगे करेंगे. अल्लाह जज़ा खैर दो हमारे सार को. ओके दे डाल दी मैं सब लोग गौर से सुनो. हमारे गोविंद रेड्डी साहब ने तुम्हारे लिए 2 बात कर दें, गौर से सुनो. सबको सलाम लीजिए. మనం ఒకసారి అల్లా బకష్ గారు హర్ సాల్ మనకు ఈ రంజాన్ పవిత్ర మాసంలో మనందరికి కూడా మన కోసం ప్రార్థన చేయడం, మనం పూర్వమామిలలో కూడా మనలో చాలామంది ముసల్మాన్ కుటుంబాలు అన్నీ కూడా కొంచెం బెదరికంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు పెద్ద ఎత్తున మీరు బద్వేల్లో बहुत काम कर रहा है, लेकिन पूर्वमामिला लो आप कुछ काम करना. इधर भी ईद का महीने में आप सब लोगों को आपको कितना चाहिए उतना सहाय करने के लिए मैं बोल दिया. దీనివల్ల ఆయన ఈరోజు ఇక్కడికి ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే అల్లా బకాస్కి చాలా గొప్ప మనసు. తాను అల్లా ఏదైతే తనకి ఇస్తున్నాడో దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక సహృదయము, ఒక మంచి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి అల్లా బకాష్ గారు. మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రేమ, వైఎస్ కుటుంబం అన్నా కూడా. కాబట్టి మనకు బద్వేల్ టౌన్లో ఆయనే నాయకత్వం వహిస్తూ అక్కడ అందరినీ కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కూడా పెద్ద ఎత్తున మేలు చేసేటువంటి ఆ పని చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా పౌర్మామిలలో కూడా సీఎం బాషా గారు కానీ, రాజీవ్ బాషా గారు కానీ, మా మణి గారు కానీ, అట్టేగిన ఇషాక్ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా, అదేవిధంగా మా బద్వేల్లో మా మౌలాలి గారు, ఎంత మా అట్లే పరిటాల గారు, సరిటాల మౌలాలి గారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి లీడర్స్. మీకు వాళ్ళ పనులు పోగొట్టుకొని ఎప్పుడు కూడా మీకోసం పాటుపడేటువంటి మంచి మైనారిటీ నాయకులు మాకు దొరకడం మా పార్టీ అదృష్టం. ఎందుకంటే పాపం 6 నిమిషాలు కృషి చేస్తూ ఉంటారు. ఇన్ని వేల మందికి సార్ మా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయాలని నేను మా వాళ్ళందరికీ చెప్తుంటే అల్లా బకాష్ వాళ్ళందరికీ కూడా మంచిగా మీరు మంచి విద్య ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ఉద్యోగాల్లో పిల్లలు పేదరికం నుంచి బయట రావాలి అంటే తాలీం దేనా చాయే సబ్ లోగోంకో. సో అది అందుకని మీరందరూ కూడా మహిళలు ముఖ్యంగా మీ పిల్లలను బాగా చదివించండి. ఎన్ని ఇబ్బందులున్నా స్కూలుకు పంపించి మంచి ఉద్యోగం వస్తే
ఈ పేదరికం నుంచి మనం బయటకు వస్తాం. మా తల్లిదండ్రులు కూడా అదే పని చేశారు. లేకపోతే మేము కూడా ఎక్కడో పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి దయ ఉంచి చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చారు. మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్తు. ఇదేదో మేము ఒక్కరోజు ఇచ్చేదాంతో ఏం పెద్దగా సరిపోయేది ఏం కాదు. ఏదైనా ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఏది ఏమైనా ఈ రంజాన్ సందర్భంగా మీకు అందరికీ కూడా बहुत बहुत मुबारक मैं देता हूँ आपको. सब लोगों को ईद के दिन में मरी वो अल्लाह को अपन सब लोग दुआ करवा लेंगे. आपको सब लोगों को ईद के महीने में शुभकामनाएं दे रहा हूँ. थैंक यू वेरी मच.